ఫ్రెండ్స్, మీరు ఇది వింటే షాక్ అవుతారు. సాధారణ దగ్గుకి టీబీ దగ్గుకి తేడా ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పోషకాహార లోపం, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం, ఎక్కువగా ధూమపానం చేయడం, దీర్ఘకాలికంగా మూత్రపిండాల వ్యాధులు, వివిధ రకాల వ్యాధులతో బాధపడే వారికి టీబీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధి ప్రధాన లక్షణం దగ్గు. సాధారణంగా జలుబు చేసినప్పుడు లేదా తీపి పదార్థాలు ఎక్కువగా తిన్నా దగ్గు వస్తుంది. కానీ ఈ దగ్గు టాబ్లెట్స్ అండ్ టానిక్ ద్వారా వారం లోపలే తగ్గిపోతుంది. కానీ టీబీ వల్ల వచ్చే దగ్గు మాత్రం ఇలా ఉండదు. సాధారణ దగ్గు వచ్చినప్పుడు దానితో పాటు జలుబు ఉంటుంది, కానీ ఇతర సమస్యలు ఉండవు. టీబీ వల్ల దగ్గు వస్తున్నప్పుడు దగ్గుతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. దీంతో పాటు రాత్రిపూట చెమటలు పట్టడం, దగ్గులో అప్పుడప్పుడు రక్తం కనిపించడం, అలసటగా ఉండడం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గిపోవడం, చలి జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణ దగ్గుతో పోలిస్తే టీబీ వల్ల వచ్చే దగ్గు 2 వారాల కంటే ఎక్కువ కాలం ఉంటుంది. దగ్గు ఎక్కువగా ఉండి పై లక్షణాలు ఏవైనా కనిపిస్తే వెంటనే డాక్టర్ని కలిసి తగిన సూచనలు తీసుకోవాలి. టీబీ నిర్ధారణ అయితే దాన్ని తగ్గించడానికి శక్తివంతమైన టాబ్లెట్స్ అందుబాటులో ఉన్నాయి. 6 నుంచి 9 నెలల పాటు డాక్టర్ సూచనలతో మందులు వాడాల్సి ఉంటుంది. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ఒకరి ఆరోగ్యాన్ని కాపాడవచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.